బాలు మేడపై నుంచి కిందకొచ్చి మీనాకి ఇలా అడుగుతుంటాడు, మా అమ్మవతి ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న మీనా ఇప్పుడే పైకి వెళ్ళింది అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు అమ్మయ్య అని అనుకుంటుంటాడు. బాలు అక్కడే మీనా పక్కలో కూర్చొని మల్లెపూలు తీసుకొని వాసన చూసి మీనాకి అడుగుతుంటాడు. ఏంది మీనా ఈ మల్లెపూలు వాసన చూసి ఈతలో ఉంటుంది అని అంటూ ఉంటాడు. అక్కడున్న మీనా ఈదలో ఉంటే బాలుండి అదోలా అని అంటూ ఉంటాడు. అక్కడున్న మీనా మీరు ఎదలో చూస్తే ఏంటి అని అంటూ ఉంటుంది. బాలుండి ఎదలో కాదు నేను అదోలా చూస్తున్నాను అని అంటూ ఉంటాడు. అక్కడున్న మీనా ఊరికి చూస్తూ ఉంటుంది బాలుని. అక్కడున్న బాలు ఇది నా తప్పు కాదు, ఈ మల్లెపూలు తప్పే అని అక్కడున్న మల్లెపూలు తీసుకొని కట్ చేసుకొని చేతికి చుట్టుకుంటూ ఉంటాడు. శృతి కూడా ఇలానే తీసుకొని మల్లెపూలు చేతికి కట్టుకొని వెళ్ళిపోయి ఉంటుంది. బాలు కూడా శృతిలాగా మల్లెపూలు చేతికి చుట్టుకొని వాసన చూస్తూ ఉంటాడు. అక్కడున్న మీనా బాలు వైపు వాళ్ళని చూస్తూ ఉంటుంది. అలా చూసి వాసన చూస్తున్నప్పుడు మీనా ఉండి ఒక్కసారి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న బాలు ఎందుకు అని అంటూ ఉంటాడు. అక్కడున్న మీనా ఏంటి అని అంటూ ఉంటుంది. బాలు ఉండి నవ్వు అని అంటూ ఉంటాడు. వచ్చింది అని అంటూ ఉంటుంది. అక్కడున్న బాలు ఎందుకు అని అడుగుతుంటాడు. మీనా ఉండి చేతి దగ్గర చూపిస్తున్నా అందుకే అని అంటూ ఉంటుంది. అక్కడున్న బాలు చేయి తీసుకొని చూసుకుంటూ ఉంటాడు. విరాశ పురుషుల్లాగా ఉన్నానా? మీనా ఉండి ఏమో అని అంటూ ఉంటుంది. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పలేదే అని అంటూ ఉంటాడు. దేని గురించి అని అంటూ ఉంటుంది. ఏ పూల లేకున్నది ఈ పూలకి ఎందుకు ఆ ఫీలింగ్ వస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అది ఇది అంటే మత్తు అని అంటూ ఉంటాడు. గమ్మత్తు మీరు పైకి వెళ్ళి తాగొచ్చారా అని అంటూ ఉంటుంది మీనా. తాగుడు అనకడ ఏమి అని అంటూ ఉంటాడు బాలు. అక్కడున్న మీనా ఇలాగే బుద్ధిగా ఉండండి. లేదు నేను అల్లరి చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. అక్కడున్న మీనా నవ్వుతూ ఉంటుంది. పూలు పక్క పెట్టు, పక్క మీద పూలు పెట్టు అని అంటూ ఉంటాడు బాలు. అక్కడున్న మీనా నన్ను వదిలేయండి నేను పూలు కట్టుకున్నాలే అని అంటూ ఉంటుంది. ఎప్పుడు చూసినా పూలు కడుతూనే ఉంటావు, కట్టుకున్న మొగుడిని పట్టించుకోవా అని అంటూ ఉంటాడు. లేదు నేను పట్టించుకోను అని అంటూ ఉంటుంది మీనా. బాలుండి చేతిలో నుంచి పూలు తీసి మీనాకి ఇచ్చి నేను పైకి వెళ్ళి పనుకుంటాను అని చెప్పి లేస్తూ ఉంటాడు. అక్కడున్న మీనా చేయి పెట్టుకొని లాగుతుంది. అక్కడ ఒకరి మీద ఒకరు పడిపోతారు. మీనా బాలు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. పూలన్నీ వర్షంలాగా కురుస్తూ ఉంటుంది. అలానే చూసుకుంటూ ఉంటారు బాలు మీనా. మరుసటి రోజు మీనా 2 చేతుల పూలు తీసుకుని వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటుంది పూలన్నీ. అక్కడున్న ప్రభావతి కిందికి దిగి వస్తూ ఉంటుంది. అక్కడ మీనాని చూస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పూలు పెట్టడం చూసి అక్కడున్న మీనా కూరగాయలు అయినా బయట పెట్టి నీ పూలన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నావు కదా అని అంటూ ఉంటుంది. అక్కడున్న మీనా పూలు వాడిపోకూడదని అంటూ ఉంటుంది. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాను అని అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఇండ్లే వాడిపోయేసింది అని అంటూ ఉంటుంది. మీనా ఉండి వాళ్ళ అత్తయ్యకి అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతూ ఉండండి అని అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి చూసి నీకు వెటకారం ఎక్కువైంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న మీనా ఊరికి కవర్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఆగు ఎక్కడికి వెళుతున్నావు అని అంటూ ఉంటుంది. అక్కడున్న మీనా ఒకసారి ఆగి 2-3 చోట్ల ఆర్డర్ ఇవ్వాలి అందుకే అక్కడికి పోతున్నాను అని అంటూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటుంది చెప్పి. ప్రభావతి కోపంతో సంపాదిస్తున్నవన్నీ పొగరే నీకు అని అంటూ కొంగు జాడించుకొని కొంచెం మీద కూర్చొని కోపం పడుతూ ఉంటుంది. అక్కడున్న శోభ కారులో వస్తూ ఉంటుంది. కారులో వచ్చి దిగుతూ ఉంటుంది. కారులో నుంచి దిగి లోపలికి వెళుతూ ఉంటుంది శోభ. అక్కడున్న ప్రభావతి చూసి లేచి రండి వదిన గారు నమస్కారం అని అంటూ ఉంటుంది. అక్కడున్న శోభ కూడా నమస్కారం రండి కూర్చోండి. అక్కడున్న ప్రభావతి రోహిణి అని అంటూ కూడా వస్తూ ఉంటుంది. నమస్కారం పిన్ని గారు అని అంటూ ఉంటుంది రోహిణి. వెళ్ళి శృతి వాళ్ళ అమ్మకి టీ పెట్టుకున్నారా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న వెళ్తుంది. అక్కడున్న ప్రభావతి ఉండి కూర్చోండి వదిన గారు అని అంటూ ఉంటుంది. శోభ ఉండి శృతి లేదా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళ కూతుర్ని. అక్కడున్న ప్రభావతి డబ్బింగ్ వెళ్ళిందండి అని అంటూ ఉంటుంది.
నాకు చాలా సంతోషంగా ఉంది వదిన గారు. ఇప్పటికే శృతి రవి రారనుకున్నాను, రారని టెన్షన్ పడినాను వదిన గారు. ముద్దు కూడా తినలేదు వదిన గారు అని అంటూ ఉంటుంది. వెంటనే వచ్చేసింది అని అంటుంటే అక్కడున్న శోభ ఎక్కడొచ్చింది, వెళ్ళాను అని మండుకేసింది. పెళ్ళైన అమ్మాయి పుట్టింట్లో ఉండకూడదు, అత్తాలింట్లో ఉండాలని నచ్చ చెప్పి పంపించానని అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి చాలా మంచి పని చేసినారు అని అంటూ ఉంటుంది. ఆ రోజు జరిగింది గొడవ మనసులో పెట్టుకోకండి అని అంటుంటుంది. అక్కడున్న శోభ మీదేం తప్పుంది, మీ రెండో కొడుకు ఉండే తప్పు కదా అని అంటుంటాడు. అక్కడున్న ప్రభావతి, వాడు అడవిలో పుట్టేవాడు, నా కడుపులో పుట్టాడు, వాడు ఎప్పుడు చూసినా నాకు ఏమో ఒకటి తలనొప్పి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న ఒక అమ్మాయి పూలమ్మాయి అని పిలుచుకుంటూ వస్తుంటారు. అక్కడున్న ప్రభావతి కోపంలో చిరకులు లేచి వెళుతూ ఉంటుంది. పూలమ్మాయి అంటున్నావు, పూలమ్మాయి ఇంట్లో పూలు అమ్ముతున్నారు కదా, అందుకే పూలమ్మాయి పిల్లలకి ఏం పిల్లలే అని అంటూ ఉంటుంది. ఎవరు లేరు వెళ్ళిపోరు అని అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి వాళ్ళ వదిన గారిని చూస్తూ ఉంటుంది. వాళ్ళ వదిన గారు కూడా చూస్తుంటారు. అక్కడున్న నాకు 100కి పూలు ఇవ్వండి అని అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి, మీనా లేదో తర్వాత రాపా అని అంటూ ఉంటుంది. మీనా లేకుంటే ఏమి, నువ్వు ఉన్నా కదా, కొట్టుకి నీ పేరే కదా పెట్టింది అని అంటూ ఉంటుంది. అక్కడున్న ఆవిడ, ముందులే పెద్ద షాపింగ్ మాల్ అని కోపంలో తిట్టుకుంటూ ఉంటుంది. అక్కడున్న శోభ చూసి నవ్వుతూ ఉంటుంది. అవి ఎక్కడున్నాయో నాకు తెలియదు అని అంటూ ఉంటుంది. అక్కడున్న ఒక ఆవిడ, ఫ్రిడ్జ్లో ఉన్నాయని చెప్పింది మీనా అని అంటూ ఉంటుంది. ప్రభావతి ఆవిడని చూస్తూ ఉంటుంది. అట్లా చూస్తూ పూలు రావు, పోయి తెచ్చివు అని అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి, దీనికి కూడా ఆలస్యం అయిపోయేసింది నాకు అని అంటూ ఉంటే కోపంలో పోయి ఫ్రిడ్జ్ తీసి పూలు తెచ్చి ఆవిడకి ఇస్తూ ఉంటుంది. తీసుకో అని అక్కడున్న ఆవిడ, నాకు 100కి పూలు ఇవ్వండి, అంత వద్దని చెప్తూ ఉంటుంది. నాకు 3 ఇవ్వండి అంటే 3 లేదు, ఏం లేదు, తీసుకోండి, తీసుకోలేకుంటే లేదు అని అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న రోహిణి వచ్చి కాఫీ ఇచ్చేకొస్తూ ఉంటుంది. రోహిణి తీసుకొని పిన్నిగాని కాఫీ ఇస్తూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది. ఈ వదిగానే వచ్చాయని ఈ పూల సంతనాకి అని అంటూ ఉంటుంది. ప్రభావతి రోహిణి దిక్కు చూస్తుంది. రోహిణి చూడకుండా ఆ పక్క చూస్తూ ఉంటుంది. ప్రభావతి రోహిణి 3 కొలిచి అమ్మ అని అంటూ ఉంటుంది. అక్కడున్న రోహిణి, ఎలా కొలుసారు నాకు తెలియదు అత్తయ్య అని అంటూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి ఇంకా ఊరికే అయిపోయిస్తుంది. అక్కడున్న శోభ ఉండి, మలేష పెరుగున అమ్మాయి పూలు కొలచడం తెలియదు కదా అని అంటూ ఉంటుంది. అక్కడున్న రోహిణి ఊరికే చూస్తూ ఉంటుంది. మీరే కొలిచేయండి తప్పదు కదా అని అంటూ ఉంటుంది శోభ ప్రభావతికి. అక్కడున్న ప్రభావతి పూలు తీసి బయటికి అట్లే ట్రై చేసుకుంటూ అట్లా 3 మూలలు చేసుకుంటూ ఇస్తూ ఉంటుంది ప్రభావతి. పర్వాలేదే, మీరు కూడా బాగానే కొలుస్తున్నారు కదా అని అంటూ ఉంటుంది శోభ. అక్కడున్న ప్రభావతి పూలు తెంచేటప్పుడు చూస్తూ ఉంటుంది శోభని. ఆవిడే చెప్పినట్టు మీకు కూడా పూల వ్యాపారం సెట్ అయింది, మీరు కూడా పూల వ్యాపారం చేయొచ్చు అని అంటుంటుంది. అక్కడున్న ప్రభావతి ఊరికే నవ్వుతూ ఉంటుంది. రోహిణి మనసులో అనుకుంటుంటే ఎప్పుడైనా కానీ నన్ను అంటుంటాను కదా, ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది. తీసుకో అని అంటూ ఉంటుంది. తీసుకో డబ్బులు అని ఇస్తూ ఉంటుంది. ఆవిడ వెళుతూ ఉంటుంది. చాలా బాగుంది అని అంటుంటుంది. టీ అని అంటూ ఉంటుంది. ప్రభావతి చూసి ఏమంటుందని, నేను వెళ్ళొస్తానని లేచి శోభ అంటూ ఉంటుంది. ఉండండి, ఇప్పుడు శృతి వస్తుంది, శృతి వచ్చినాక మాట్లాడించుకొని పోదు అని అంటూ ఉంటుంది. అక్కడున్న శోభ ఉండి, లేదు పని ఉంది వెళతాను అని అంటూ ఉంటుంది. ఆ డబ్బులు తీసి నాకు 200కి పూలు ఇవ్వండి అని అంటూ ఉంటుంది శోభ. అక్కడున్న ప్రభావతి ఒక్కసారి షాక్ అయ్యేస్తుంది.